పవిత్ర సత్య పవిత్ర గ్రంథాల్లో కూడా ఆధ్యాత్మికను ఇష్టపడుతూ ధర్మబద్ధంగా శక్తివంతంగా ఓర్పుగా సహనంగా బలీయంగా ఉండే ప్రతి ఒక్కరిని కూడా ఆ కలి ప్రభావం విడిచిపెడుతుంది, వాళ్ళకి దూరం అవుతుంది. ఇంకో మాటలో చెప్పాలంటే భయపడుతుంది కూడా. కలి ప్రభావం, ఆ కలికి సంబంధించిన కాలం, ఆ కలికి సంబంధించిన కలి పురుషులు అలా వదిలిపెడితేనే కాకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి భయపడుతుంది కూడా. అవన్నీ కాకుండా ఉన్న వాళ్ళ దగ్గరికి ఆ ప్రభావం ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇదంతా ఏదో అందరూ చెప్పే ఇలాంటి పుక్కిటి పురాణాలే అనుకొని వదిలేస్తే తప్పదు. వాళ్ళకి ఆ ముంచుకు రావడం చెడు అనేది ఆ కలి ప్రభావం అనేది తప్పదు. పొకిలి పురాణం కాదు, ఇందులో వాస్తవం ఉంది, నిజం ఉంది, ఇదే కదా జరుగుతుంది, ఆధ్యాత్మిక గొప్ప విషయం ఉంది కదా, ఆ గొప్ప మహా ఋషులందరూ మనకి ఇచ్చారు కదా, కాబట్టి దాన్ని ప్రతిరోజు కొంత భాగం మనలో ఉంచుకోవాలి, మనం చేస్తూ ఉండాలి అని ఎవరు పెట్టుకుంటారో వాళ్ళకే ఆ రక్షణ కవచాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇందులో ఏమాత్రం అపోహ